ఈ సువిశాల భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పట్టణంలో నాగారంలో కల పరమహంస సద్గురు పులాజీ బాబా గారు సిద్ధేశ్వర సంస్థాన్ పాట్నాపూర్ మండలం జైనూర్ కొమరం భీం ఆసిఫాబాద్ శాఖ నిజామాబాద్ నాగారం కంచన్బాగ్ నందిగుట్ట దారిలో ధ్యాన కేంద్ర వార్షికోత్సవ ఆధ్యాత్మిక సత్సంగం అత్యంత వైభవపేతంగా భక్తుల కొంగు బంగారమై మరియు భక్తుల కోరికలు తీర్చే ఒక ధ్యాన కేంద్రం నిజామాబాద్లో ఉన్నది అంటే అది భక్తుల అదృష్టంగా భావించవచ్చు. ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఉండడం వల్లే ఈరోజు ప్రపంచంలో ఈ మానవాళిలో మానవాళికి ఎంతో పరమార్థంగా మరియు ఆధ్యాత్మిక చింతన కేంద్రాలుగా, ధ్యాన కేంద్రాలుగా, జ్ఞాన కేంద్రాలుగా భక్తుల మనసులో వెలిగే జ్యోతిలా ఈ ఆలయాలు వెలిసి నిత్యం విరాజిల్లుతున్నాయంటే మనం ఎంతో కొంత చేసుకున్నాం, అదృష్టంగా మనం భావించవచ్చు. శ్రీ పులాజీ బాబా గారు ఎన్నో సంవత్సరాల క్రితం ఈ పిరమిడ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం అత్యంత విధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడము మానవ జీవిత లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం. మనమెవరం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానమే ఆధ్యాత్మికత. ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనిషి డబ్బు, అధికారం, హోదాల కోసం పరిగెత్తున్నందువల్ల తనలో తను ఉన్న ఆత్మ శక్తి, అఖండ దివ్యశక్తిని తెలుసుకోలేకపోతున్నారు. మనలో ఉన్న దివ్యశక్తిని వ్యక్తం చేయడానికి ధ్యానం అత్యుత్తమ మార్గము. శ్రీ 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 సద్గురు పులాజీ బాబా సిద్ధేశ్వర సంస్థాన్ పట్నాపూర్ కేంద్రంగా చేసుకుని ధ్యాన మార్గం ద్వారా లక్షలాది మంది జీవితాల్లో జాతి, మత, కుల, వర్గ భేదమెరగక అతి సామాన్యుల్లో చదువు సంధ్యలు లేని వెనుకబడ్డవారిగా భావించే వారిలో ఈ అనూహ్యమైన చైతన్యం, ఆధ్యాత్మిక చైతన్యం అనుభవాలను కల్పింపచేసినాడు. బాబా స్వహస్తాలచే ప్రారంభపడ్డ ఈ అనుగ్రహించే పునీతమైన ఎందరో ఆధ్యాత్మిక లాభం పొందుతున్న ధ్యాన మందిరం ఈ యొక్క వార్షికోత్సవానికి అందరిని వచ్చి ఆహ్వానించి ఈ గాడిలో అందరూ నడవాల్సిందిగా పులాజీ బాబా గారి తనయుడు ఆయన పిలుపునిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇంగ్లా కేశవ్ గారు అధ్యక్షుడు సిద్ధేశ్వర సంస్థాన్ పాట్నాపూర్, ఇంగ్ల వామన్ గారు గౌరవాధ్యక్షుడు సిద్ధేశ్వర సంస్థాన్ పాట్నాపూర్. ఈ కార్యక్రమంలో పులాజీ బాబా ధ్యాన కేంద్రం నాగారం నిజామాబాద్. ఈ ఆలయానికి వెళ్ళాలంటే నాగారం బ్రహ్మంగారి ఎదురుగుడిగా నందిగుట్ట దారిలో నిజామాబాద్లో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించామని, ఈ కార్యక్రమంలో అనంత విశ్వంలో మనమున్నాం, విశ్వంలో మనలోనే విశ్వం దాగి ఉంది అనే ఈ ఈశ్వర స్వరూపం ఈ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఇంత అత్యంత వైభవంగా ఈ ఆహ్లాదకర వాతావరణంలో ఈ చుట్టుపక్కల సస్యశ్యామలంగా ఉన్న పొలాల్లో ఈ ఆధ్యాత్మిక కేంద్రం నెలకొల్పి బుద్ధ భగవానుడు మరియు సేవాలాల్ మహారాజ్ మరియు ఉపాసిని మహారాజ్ మరియు నిత్యానంద బాబా మరియు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఘనంగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఎందరో మహానుభావుల సేవా దృక్పథంతో ఈ కార్యక్రమం నిర్వహించి ఘనంగా వీరిని ఆకట్టుకుంటున్నామంటే అందరి దైవభక్తులు సమానంగా ఈ ఆధ్యాత్మిక నెలకొల్పుతున్నామంటే ఈ బాబా ఆశీర్వాదాలను గొప్పగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి బాబా నిజామాబాద్లో ఈ మారుమూల ప్రాంతంలో నిజామాబాద్ పట్టణంలో ఇంత ఆధ్యాత్మికంగా నెలకొల్పి ఇంత వైభవపేతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారంటే ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలతో స్వామీజీ నెలకొల్పే సిద్ధాంతాల్ని, ఆచరణ మార్గాల్ని మరియు ఆయన చూపించిన స్నేహభావ స్వభావతత్వాన్ని మరియు మానవ ప్రేమల అతీతులుగా అందరూ భగవంతుడికి అనుసంధానంగా ఉంటూ ఈ శక్తి అందరినీ ఈ రకంగా ఆశీర్వదిస్తూ ఉంటూ ఈ ఆశీర్వాదం ఈ భక్తుల కైంకర్యం కోసం ఏర్పరచుకునే ఈ మందిరం ఎంత ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఉందో మనం చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది. ఈ కార్యక్రమాలని భక్తులు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం వార్షిక కార్యక్రమాలు మాత్రం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ప్రత్యేక భక్తులందరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడ అన్నదానం चलता नहीं, हर रिश्ता जन्मों जन्मों का है. हम जन्मों जन्मों में कभी तो एक थे, जन्मों जन्मों में हमारा रक्त गठ एक था, जन्मों जन्मों में हम एक ही घराने में हमारे पैदाश हुई वाले
इसीलिए हम सब एक है। आज अलग भागी सत्य तरफ गए, लेकिन सही ईश्वर की पहचान, सही साधना, स्वयं साधना, गायत्री साधना हमारे को कभी प्राप्त नहीं हुई। लेकिन अध्यात्म के बारे में भी कोई हमारे को ज्ञान नहीं था। लेकिन फुलाजी बाबा के सानिध्य में आने के बाद, फुलाजी बाबा की कृपा आशीर्वाद होने के बाद, फुलाजी बाबा का शक्तिपात होने की शक्ति जागृत हो गई। और कुंडलिनी शक्ति जागृत होने के बाद साधना क्या है, प्रणव क्या है, ओम क्या है, गायत्री मंत्र क्या है, सात चक्र क्या है, आज्ञा चक्र क्या है, परावाणी क्या है। बाद में हर एक भक्त को, हर एक इंसान को, हर एक मजहब को, अजक धर्म को, जो उनके पास जो ज्ञान था, उनके पास जो ज्ञान का फजल था, खुले हाथ से बांट दिया बाबा जी ने। ऐसे एक में उस फुलाजी बाबा के हम भक्त बने, इस फुलाजी बाबा के हम साधक बने। इससे ज्यादा भाग्य हमारे जीवन में कोई नहीं। सबसे संपत्ति होंगे तुम्हारे पास, गाड़ी होंगे, बंगला होगा, मिनिस्टर होंगे, मंत्री होंगे, आमदार होंगे। मेडिटेशन और बाबा का आशीर्वाद हमको मिला, इसलिए हम सब भाग्य। मैं पहले आपको सबके चरणों में क्यों नतमस्तक होगा कि आप बाबा के दुलारे हैं, आप बाबा के। उसमें लास्ट की जो भक्ति है ना, आत्मा, वही ज्ञान हमारा सदविवेक बुद्धि का ज्ञान था, वही ज्ञान हमारा सबसे भारत में नहीं विश्व में जो लुपित हुआ था, वो ज्ञान बाबा जी ने हमारे को दिया वाला है। और वो ज्ञान था की तुझा देव तुझ्या शरीरात मंदिरातच आहे, त्याची पैसा नाही, आडका नाही, नवस नाही, पात नाही, मान नाही, पान नाही, काहीच नाही, सरळ कोणालाही दिलेलं आहे, कोणाला दिले। हमारी कैपेसिटी नहीं थी, हमारे पास टॉवेल है, टॉवेल के अंदर एक घड़ा भर पानी हम डाल देंगे तो पानी रुकने वाला नहीं, सब नीचे चले जाने वाला है, हमारा पानी नीचे चलेगा। सब बाबा ने खूब झोली भर के हमारे को दिया वाला है। लेकिन अभी क्या, अभी इसके नाराज होने की बात किसी को नहीं। सब अभी हमारा एक ही काम है, निजामाबाद हो हमारे 255 हमारे मेडिटेशन सेंटर, हर एक कोई भी एक हमारा साधक, कोई एक हमारा प्यारा, कोई एक हमारा डायरेक्टर, कोई एक हमारा संचालक, कोई एक सच्चा साधक, और एक साल में नया प्रकाश, नया जीवन, नया साथी, नया युग की है। हमारे 4 स्तोत्र में हो सका तो एक ही स्तोत्र माटे। ये सभा मंडप है, लेकिन हम जो सुने, हम जो हमारी जो अप्रचिति आई वाली, हमारे को जो अनुभव आना, वो हर एक को बताना हमारा काम है। सबसे ज्यादा मेरे जो माता भगिन है, वो एक काम करो, अपने बच्चों को ये कराओ, बच्चों को बोलो, रिश्तेदार को बोलो, हर लोगों को ये मालिके में की लाने की कोशिश करो। यही तुम्हारी भक्ति है, यही तुम्हारी साधना है, यही तुम्हारे बाबा जी के प्रति जो आदर भाव है करते थे। जरा मी सुद्धा मराठी काही लोकांना होते जरी समजतंय, मानसिक ताणामध्ये होतो। सद्गुरू बाबांची कृपा कशी झाली, मोठा मुलगा गेला कोरोनामध्ये, आम्ही दुःख साधत केलं, सांगलं की हा सगळ्यात फुलाजी बाबा ने अपने को एक वाक्य हर एक ग्रंथ में लिखा हुआ है, सबसे सत्य क्या है तो मृत्यु है सर, मृत्यु अटल है सर, सबसे सत्य जाने ईश्वर तक लेके जाने का है। तो हर ध्यान केंद्र के हर जो हमारे जो साधक और है भक्तगण है, उनका सबका सहयोग होना चाहिए, उनका सबका प्यार होना चाहिए, और सबसे इन्वॉल्व होना चाहिए। दूसरी बात है कि सब करते हुए कि काला पत्थर ब्लैक बेसल्ट का मंदिर, ध्यान मंदिर, मेरा समाधि मंदिर बनना चाहिए, ऐसा बाबा की एक इच्छा या आकांक्षा। अपने भक्तों के लिए एक सुंदर सा मैसेज देने के लिए, एक भक्तों की श्रद्धा भावना का जो प्लेस बनने के लिए, एक ईश्वर से अच्छा एक उजागर होने के लिए। मैं बोला ना, बाबा जी का वहाँ पे जो अस्थि है, अस्थि का जो जोत फेंक चुकी वाली, उसका जो मशाल बनकर ईश्वर तक जाने के लिए, इसलिए उसे वो ध्यान मंदिर को अपने को सबके हाथ लगना चाहिए, सबका क्या बोलते योगदान मिलना चाहिए। हर एक लोगों का कमाई का 10वां हिस्सा उन्हें भगवान के लिए या सत्कार्य के लिए देते थे, वैसे ही सत्कार्य के लिए अपन 10वां हिस्सा ले देते। तो जब भी हम पटनापुर चले जाएंगे वाले बाबा जी के बारे में जो हमारा सपना है कि बाबा जी का ज्ञान, बाबा जी का तत्व विज्ञान सब ईश्वर तक जाना है, हर मानव तक जाना है, और हमारा मानव धर्म अबाधित रहे और मानव धर्म हम बढ़ते रहे। हम सबका भगवान एक ही है, ऐसा समझकर हमको चलना है। जय हिंद, जय भारत माता, जय भारत। జ్యోతిర జ్యోతి ఉజ్వల హృదయ కందర అంటారు. ఒక జ్యోతి నుంచి ఇంకో జ్యోతి వెలగాలని ఆకాంక్షించారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కొనసాగుతుండాలి పరంపరగా. బాబా లేకున్నప్పటికీ కూడా ఆయన జ్ఞానం ఉంది కాబట్టి కొనసాగాలని చెప్పారు. చివరిగా కరోనా విపత్కర పరిస్థితి, ఆయన అనుభవించిన విషయాలు కూడా చెప్పారు. కరోనా టైంలో మనం బయటకు వెళ్ళలేదు. ఇఫ్ యూ డోంట్ గో అవుట్ సైడ్, గో ఇన్ సైడ్. గో ఇన్ సైడ్ అంటే బాహర్ नहीं जाए तो अंदर जो अंतर्मुख हो जाओ, ध्यान करो. అది మనకు మెసేజ్ ఇచ్చింది కరోనా.
బయట తిరుగుతున్నావు, ఎన్ని రోజులు తిరుగుతావు, ఎన్ని సంవత్సరాలు తిరుగుతావు, ఒకసారి ఆగిపోని చెప్పింది. దేనికోసం వెతుకుతావు, దేనికోసం పరిగెత్తుతున్నావు, నీకు దొరకాల్సిన ఆనందం దొరకట్లేదు, నీలో ఉంది. ఇఫ్ యూ డోంట్ గో అవుట్ సైడ్, గో ఇన్ సైడ్. బాబా చెప్పింది అదే, సత్పురుషులు చెప్పింది అదే. ఇక చివరిగా ఆయన చెప్పారు, కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఉద్దేశే తిష్టతి అర్జున. ఓ అర్జున, నేను నీలో ఉన్నాను అంటే అందరిలో ఉన్నాడు, మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, మనలోనే ఆయన ఉన్నాడనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేశారు. సమయం లేదు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడడానికి వీల్లేదు. సో శ్యామ్ దాదా గారికి ధన్యవాదాలు. శరీరం బంధువులమంటే మన ఇంటి కాడ మొదలు ఏం చెప్తా అంటే నాకేం, నేను చదువుకోలేదు, ఇంకొకటి చెప్తా అంటే నేను ఒకటి అన్నాడి, ఒకటి అంగుట చాపు. జ్ఞానేశ్వర్ మహారాజ్ దాంట్లో ఒక రేడం అంటే తెలుస్తుంది కదా, మూగజీవి అంటే ఒక బర్రె అనేది నెత్తి మీద ఇట్లా చేతి పెడితే నేను వేదాలు చదివింది. అట్లా నా మీద బాబా కృపతోటి ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద నిలబడు, మాట్లాడేటోళ్ళు అంతా మన హృదయంలో వేసేటోళ్ళు బాబానే. ధ్యానం ధ్యానం అని మనం అంటాం ఎప్పుడు. ధ్యానం ఒక్క కోసం ధ్యానం ఉండదు. ఈ అక్కల చెల్లె మనం వంట వేయంగా ధ్యానమే. ఒక కర్రీ వండాలంటే దాంట్లో అన్ని తీర్లా వేయబడుతుంది కదా. ఉప్పు లేకున్నా నడది, పసుపు లేకున్నా నడది, కారం లేకున్నా నడది, ఏం లేకున్నా నడది. అట్లా మన ఈ ఒక శరీరం ఉన్నది, మనం బయట అనేది మనం బయట అంతే వేస్తాం. అందుకు ఈ లోపట్ల పోవాలంటే ఈ పరమాత్ముడు లోపట్లనే ఉన్నాడు, ఆత్మ లోపట్ల ఉన్నది. ఈ పరమాత్ముని దగ్గరికి వెళ్ళేది ఇంకా లోపట్ల ఉన్నది. చూడు, ఒకటి మనం మందిర్కి వెళ్తాం, మందిర్కి వెళ్ళిన తర్వాత మనం కళ్ళు తెరిచి దేవునికి ప్రార్థన ఇస్తామా? ఇయ్యము. ఆ దేవుని మందిర్లోకి వెళ్ళిన తర్వాత మన చేతులు రెండు దగ్గర వేస్తాము, కళ్ళు మూతలు పడతాయి. అప్పుడు భగవంతుని ఎక్కడ ప్రార్థన చేస్తాము? ఆ మూర్తికాయ చూసి అంటామా, ఏ భగవంతా నా సుఖ దుఃఖాలు నా విజయు నాకు ఇట్లా వేయు అట్లా ఏమని చెప్తామా? చెప్పము. ఎక్కడ చెప్తామంటే ఈ హృదయంలో చెప్తాము. అక్కడ చెప్పాం మనం. ఈ హృదయంలో కళ్ళు మూసుకొని చేతుల దగ్గర వేసుకొని మన హృదయంలో మనము ప్రార్థనిస్తాం భగవంతునికి. అందుకు ఏమవుతుంది అన్నట్టు, మనం ఆ మందిర్లో పోతే నాకు మంచిగా అయింది, నాకు మందిర్లో పోతే మాకు పిల్లలు అయిండ్లు, అదైంది ఇదైంది అని మనం అన్ని అనుకుంటాము. దాని కాదు, ఈ మన హృదయం మందిర్లోన ఇప్పుడు ఇది వార్షికోత్సవం ఉన్నది. సంవత్సరంకి ఒకసారి మనం జెండా ఎక్కిస్తాము, సంవత్సరానికి ఒకసారి జెండా ఎక్కిస్తాము. మనం ప్రతిరోజు మనం జెండా ఎక్కియాలా. ఎక్కడి నుంచే మన ఈ బొడ్డు కాడికి వెళ్ళైతే మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం. ఇది మనది జెండాది ఊగుతుంది. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ జ్యోతి ఉన్నది. మన బొట్టు పెట్టుకునేది ఏమంటే మన విష్ణు దేవతడు ఉంటాడు, లక్ష్మి విశ్వశక్తి ఉన్నది ఇక్కడ. మనం ఈ జెండా అనేది మనం రోజు ఎక్కి పడుతుంది. నువ్వు 5 నిమిషాలు ధ్యానం చేయి, 10 నిమిషాలు చేయి, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 3 టైంలు వేయు. ఎట్లా మన సంసారం కోసానికి మనం టైం తీసుకుంటాం, మనం అట్లా దీనికి మనం టైం తీసుకోబడుతుంది. దీనికోసానికి మనం ధ్యానం చేయబడుతుంది. మనం ఎన్నో పనులు చేయటానికి, ఎంతో తిరగటానికి మనకు టైం దొరుకుతుంది. మనకు ఆత్మచింతన చేయటానికి ఇది ఉంటుందా? ఆత్మచింతన చేసినాక మనకు జ్ఞానం దొరుకుతుంది. మన సత్సంగాలు తిరిగితే మన జ్ఞానం. అనేక విషయాలు విన్నాము, దాన్ని మనం జీవితంలో ఏమైనా పాటిస్తున్నామా లేదా అనేది బాగా ఇప్పుడు సార్లు కూడా చెప్పాను చాలా సార్లు, కానీ మనము ఎంతవరకు పాటిస్తున్నామా అనేది మనము అర్థం చేసుకోవాలా. అయితే ధ్యానమే అన్నిటికీ మూలమని. అయితే కొందరికి ధ్యానం కుదరకపోతే ఏంటి, పూజలు చేస్తుంటారు, జపం చేస్తుంటారు. ఆ ధ్యానం అనేది చాలా అవసరము. అయితే ఇక్కడ సత్సంగము అవసరం. సత్సంగం, ఇది సత్సంగం ప్రతిరోజు కాకపోతే వారంకి ఒకసారన్నా ఇక్కడ జరుగుతుంటది. సత్సంగం ఏర్పరచుకోవాలి. ఇక్కడ చాలా కూర్చుండగానే ఏకాగ్రత వస్తుంది. సంసారాన్ని మర్చిపోవాలా, ప్రపంచాన్ని మర్చిపోవాలి, కొద్దిసేపు లోపలికి వెళ్ళిపోవడం. ఇంతవరకు అందరు చెప్పిందా, మీరు లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్తే ఏముంది, లోపలికి వెళ్తే నువ్వు ఉన్నావు, నువ్వు ఇది కావు, ఈ శరీరం కాదు, నేను ఈ శరీరానికి కాదు. ఐఎమ్ నాట్ కాదు ఫిజికల్ బాడీ, ఆమె సోల్ అనే భావన రావాలా. నేను శరీరానికి, శరీరం ఎప్పుడు కాల్ చేస్తుంది. 100 సంవత్సరాల తర్వాత సంపాదన పరుల పాలు, శరీరము అగ్గిపాలు, అస్థికలు గంగపాలు, పిండాలు కాకుల పాలు. తర్వాత మన పాలేంటి, కర్మఫలాలు. నువ్వేం కర్మ చేస్తున్నావు తెలుసుకోవాలి. ధ్యానం చేస్తున్నావా, పూజ చేస్తున్నావా, లేకపోతే మంచి మాటలు మాట్లాడుతున్నావా. అది సత్సంగం వల్ల చాలా. సత్సంగం దొరికితే మొత్తం దొరికినట్టే.
సత్సంగం దొరికితే భగవంతుడు దొరికినట్టే. ఎందుకంటే మనము చరిత్రలో కూడా చూస్తాము, సుగ్రీవుడికి సత్సంగం దొరికింది. మాతంగ ఋషి పర్వతంకి వెళ్ళినప్పుడు ఆయన వాలి యొక్క దీంతోని పగతోని అతను ఋషిముఖ పర్వతం ఉంటాడు. ఋషిముఖ పర్వతం ఉన్నప్పుడు మాతంగ ఋషి దగ్గర ఉన్నప్పుడు ఆయనకు రాముడే తన దగ్గరికి వస్తాడు. మనం కూడా ధ్యానం చేస్తే మీ దగ్గరికే వస్తాడు. గుళ్ళకి వెళ్తే మనం గుళ్ళకి వెళ్ళాలా. మీరు ధ్యానం చేస్తే నీకు పక్కనే ఉన్నాడు దేవుడు. నువ్వు దేహమై దేవాలయము అందరు చెప్పుకుంటారు. దేహమై దేవాలయము, దేహంలో నీకు ఆలయము, నువ్వు పూజారి ఉన్నావు, నువ్వు కూడా ఉన్నావు, తర్వాత భగవంతుడు ఉన్నాడు అనుకోవచ్చు. విశ్వమంతా మనలో ఉన్నాము, తర్వాత మనలో విశ్వం ఉంది. కాబట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలా. మనం తెలుసుకున్నప్పుడు నేను అంటున్నాం. నేను అనేది ఏది? నేను అనేది ఆత్మ, నేను అది శరీరం కాదు. కాబట్టి సత్సంగం వల్ల చాలా అద్భుతమైన మనకు విషయాలు తెలుస్తాయి. ఎవరో ఒకటి చెప్పింది పట్టుకుంటే జీవితము మార్చుకునే అవకాశం ఉంది. సత్సంగం, స్వాధ్యాయం అంటే గ్రంథ పఠన. మా బాబా ఉన్నప్పుడు చాలాసార్లు నాకు చెప్తుండే, గురువారం మీకు భగవద్గీత చెప్పండి, తర్వాత యోగ శాస్త్రం కానీ ఇంకా ఏమైనా మంచి గ్రంథాలు చెప్పండి, అక్కడ సత్సంగం ఏర్పరచుకోవడానికి. నేను చాలా గురువారం అంటే అందరికి కుదరదు కాబట్టి నేను కొందరిని నా యోగా స్టూడెంట్స్ తీసుకొచ్చి చెప్తుంటే, స్వాధ్యాయం వల్ల అధ్యాయం అంటే ఏంటి? మంచి గ్రంథ పఠన. తర్వాత నువ్వు అధ్యాయం చేయాల. నేను ఎన్నిసార్లు ఈ అబద్ధాలు ఆడుతున్నా, ఎన్ని చెడు మాటలు మాట్లాడుతున్నా, ఎంతవరకు నేను నిద్రిస్తున్నా, ఏమైనా ధ్యానం చేస్తున్నా, పూజ చేస్తున్నా, నాలో ఏ మంచి గుణాలు, చెడు గుణాలు ఏమైనా ఉంటే తీసేయాలి. రేపటి నుంచి నేను ఈ గుణాలను తొలగించుకుంటాను భావన ఏర్పరచుకోవాలి. అప్పుడే మనకు నేను యోగకు రాకముందు 40 ఏళ్ళ కింద నాకు 2 చెడు అలవాట్లు ఉండే. హోటల్స్కి వెళ్ళడము, సినిమాలు చూడడం. రియల్లీ 40 years బ్యాక్, 40 ఏళ్ళ కింద సినిమాలు, హోటల్ మానేస్తాం. కాబట్టి అట్లా ఏదన్నా చెడు ఉంటే తొలగించుకోవాలి. మనకేమైనా చెడు ఉన్నాయా లేవా? సత్సంగం సాధ్యం. ఈశ్వర ఉపాసన అంటే ఇదే, ధ్యానం చేసుకుంటా. ధ్యానం చేస్తుంటే నువ్వు సరిగ్గా ఇప్పటివరకు ఏం చెప్పారంటే, మాతాజీ చెప్పింది, నీకు జెండా ఎక్కించుకోవాలా. నువ్వు రోజు బాబాకు సంబంధించిన భక్తులందరికీ కూడా కుండలి శక్తి జాగ్రత్తమైందంటే రోజు కూర్చోండగానే పైకి వచ్చేస్తుంది. రోజు ఎక్కించినంటే రోజు చేయండి. రోజు చేస్తే నీ యొక్క శక్తి జాగ్రత్తమై సహస్రారం వెళ్ళిన తర్వాత నువ్వు జన్మ తీసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఈ భగవంతుడి శరీరం తయారైన తర్వాత ఇందులో నుంచి వచ్చినావు. సహస్రారం నుంచి లోపలికి వెళ్ళి అక్కడ బంధించబడ్డాము. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయే సాధనే ధ్యానం. మనం ఎక్కడి నుంచి వచ్చినామో, ఏ స్థానం నుంచి వచ్చినామో ఆ స్థానం నుంచి వెళ్ళిపోవడానికి ఇది ఓపెన్ చేసుకొని 10వ ద్వారం అనగా ఆ 10వ ద్వారం నుంచి వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నట్టయితే మన జన్మ ఒక సార్థక జరుగుతుంది. తర్వాత మనం విడిచిపెట్టదు. ఇక్కడ విని విడిచిపెట్టేది ఒకటి, అనేది ఒకటి, ఉంచుకునేది ఒకటి. ఉంచుకొని మన సాధనలో పరిపక్వత చేసి మన జీవితం వచ్చింది. ఇటువంటి మళ్ళీ జన్మ వస్తుందని ఏమి లేదు కదా. మళ్ళీ జన్మ ఎట్లా? చెడు కర్మంతో చెడు, పుణ్యంతో స్వర్గము, పాపంతో నరకము. కాబట్టి మనము పుణ్యము పాపం లేకుండా ఈ సహస్రాలను ఛేదించి మనం వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే మన జీవితం బాబాయ్ చెప్పినప్పుడు బాబాయ్ చేసే అనేక విషయాలు మనను వాళ్ళు మహాత్ముల సందర్శనము, స్పర్శనము, సంభాషణము అట్లా ఎవరెవరికి జరిగిందో మా బాబాతోని వాళ్ళందరూ కూడా జీవితాలు తలించి అనుకుంటూ చెప్తూ మీరందరూ కూడా ఇక్కడ వచ్చి అనేక విషయాలు, మంచి విషయాలు విని తర్వాత మన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేసి ఒకవేళ ఏమైనా చెడు ఉంటే తొలగించుకొని జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. नमस्कार करके बाबा जी को नमस्कार करके इस मंच पे बैठे सो और सामने बैठे सो सब माता बहन को सबको मेरा प्रणाम। आज के निजामाबाद के सत्संग में आए सो इस सत्संग से तो क्या लाभ होता है ये बताने के लिए तो बाबा जी ने जो बताए सो है और टुकड़ू जी महाराज ने भी बताए सो है, सत्संग साधा गड़े हो सत्संग साधा तोड़ा बहु बाधा बोले सो है। वही हमारे पिताजी ने जो पहले के जो संत ने जो किया सो है, जो तुकाराम महाराज है, ज्ञानेश्वर महाराज है, तुकाराम महाराज है, एकनाथ महाराज है, टुकड़ू जी महाराज है, शही बाबा है, उसने क्या किया बोले तो इंसान को जगाने का ही काम किया है। सो उसको संत बोलते, जो दूसरे को शांत करते हैं उसको संत बोलते। वही काम
पिता हमारे बाबा जी ने किया है। अपन तरुणी दुजा तारावे, अपन तर लेते नवल नवे, ये कौन बोला सो है? तुकाराम महाराज बोला सो है। हम तरह से कोई बड़ी बात नहीं होती। दूसरे को अपना जो ज्ञान है, अपना जो ज्ञान है वो दूसरे को बांटना, उसको संत बोलते हैं। वही हमारे भारत का ये मेन सिद्धांत है। वही सिद्धांत के ऊपर हमारे बाबा जी चले सो है और वो सिद्धांत मुझे भी उन्होंने बताया सो है। मैं मेरे जीवन में मैं कभी भी हमारे संत ने बताया सो है, माता पिता गुरु बंधु कृपा सिंधु पांडुरंग, ऐसा हमारे संत ने बताया सो है। जब तक मेरे पिताजी थे, जब तक मेरे पिताजी थे, जब तक ये माइक मैंने कभी नहीं पकड़ा और मैं कभी वो गद्दी के ऊपर नहीं गया। ये मेरे भारत का सिद्धांत है। माता पिता गुरु बंधु बोले तो माता से बढ़कर कोई नहीं, गुरु से बढ़कर कोई नहीं, पिता से बढ़कर कोई नहीं। उसके बाद हमारे जीवन में क्या बोले सो है? बोले तो कि हमारे संत ने हमारे को बताया सो है, गुरु बिना ज्ञान नहीं, गुरु बिना ज्ञान नहीं, गुरु बिना ध्यान नहीं, गुरु बिना प्रेम नहीं, गुरु बिना शील नहीं, गुरु बिना मार्ग नहीं, गुरु बिना उद्धार नहीं, गुरु बिना शांति नहीं, गुरु बिना मुक्ति नहीं। ये हमारे भारत का सिद्धांत है। और ये हमारे सही हमारे माँ बाप और हमारे जो गुरु से रहते वो हमारे को पढ़ाई करते। उसके बाद आध्यात्मिक जो गुरु बोलते उसको संत बोलते। जो आध्यात्मिक है, जो हमारे को जब हमारा जो गाड़ी है ना, जब एक स्पीड में चलती है तो वहां पे टर्न आता है, उस टर्न पे कैसा किस तरफ मुड़ना है उसको गुरु बोलते। और गुरु बोलने क्या बोले तो गुरु तो बहुत है, महाराज तो बहुत है। थोड़ा सा कुछ पढ़ने वाला भी महाराज बन जाता है। मैं महाराज नहीं हूँ, मैं कोई संत नहीं हूँ, मैं एक साधारण तुम्हारे जैसा ही, जो मैं पिताजी मेरे है, बाबा जी मेरे है, खून से मैं बाबा जी का लड़का हूँ। लेकिन जो ज्ञान है ये सबका है, अपने भारत का संत का सबका है। मेरा अकेले का नहीं होता, मेरे बाप का अकेले का भी नहीं होता। ये जो ज्ञान है ना हमारे भारत का साधु संत का, ये पूरा प्रॉपर्टी है, वो सच में सबका हिस्सा है, इसमें मेरा कुछ भी नहीं। इसलिए जो बाबा जी ने यहाँ पे जो बोला है सो है मानव सेवा, माधव सेवा। और भगवान के बारे में बाबा जी बोलते थे कि जो है ना, जो अपने जो आत्मा के ऊपर ही ज्यादा बोलते थे। मानव सेवा माधव सेवा तो आत्मा के ऊपर बोलते थे। जो आत्मा से बढ़कर कोई भगवान नहीं है, आत्मा से बढ़कर कोई भगवान नहीं है। और जो अपना श्वास उश्वास के ऊपर ध्यान रखो, इससे बढ़कर कोई मंत्र नहीं। क्यों बोले तो अभी बोले सो है कि जो हमारा जो पंच तत्व है इसमें से अगर हवा बंद हो गई ना हम कुछ नहीं कर सकते। जो ऐसा पंच तत्व है, ये धरती है, आकाश है, चंद्र है, सूर्य है, ऐसा जो जो पंच तत्व बोले सो है, ये इसको संत ने भी भगवान माना सो है। जो धरती है, हवा है, और हवा है, जो सूर्य है, ऐसे जो अग्नि है, पानी है, इसको संत ने कि इसको भी भगवान माना है। सो इसके विपरीत अपना जीवन जीता ही नहीं। हर आदमी को हवा चाहिए, हर आदमी को पानी चाहिए। तो हर आदमी को जैसा सूर्य रहता ना, वो कभी भी किसी को, सबको पापी रंदो कोई भी रंदो, सबके लिए उन्होंने ऊपर से जो किरण छोड़ता है, वैसे संत रहते। तुकडोजी महाराज बोले संतापासी नाही जात पात ईश्वरची संताचे गोत, जे जे भेटेले ते आपता, ऐसे संत रहते। हमारे सगे पुरते नहीं रहते, जात पुरते नहीं रहते, वो सबके लिए सोचते, उसको संत बोलते। और जो मेरे पिताजी थे ना, मैं थोड़ा सा ज्यादा नहीं बोलता, एक थोड़े में जो हमारे पिताजी थे इस सत्संग में आए, इस सत्संग में आने से मेरे को आप लोगों का दर्शन हो गया, इस निजामाबाद वाले का दर्शन हुआ। किस वजह से होगा? मेरा पिताजी ये सत्संग में आया, मेरे पिताजी इस सत्संग में आए बोल के आपका मेरे को दर्शन होगा। ये सत्संग का बहुत बड़ी बात है। इससे बड़ी बात क्या है? इससे बड़ी क्या कमाई है जीवन में? इससे मेरे को बाबा जी यही सिखाया है। और इससे बोले है तुकाराम महाराज बोले सो है, इथे वडील जय करती तया नाम धर्म ठेवती। बोले जब हमारे पिताजी है ना, उन्होंने इस रास्ते पे आए बोल के मैं इस रास्ते पे आया। तो हमारे जो पिताजी है, अभी मैं हूँ समझो, मैं जिस रास्ते पे चलता हूँ उस रास्ते पे मेरे बेटे चलेंगे, मेरी घरवाली जिस रास्ते पे चलेंगी, जैसी बात करेंगे, जैसा घर में खाना पकाएंगे, मेरी औरत मेरी बेटी भी वैसी चलती। तो उसलिए तुकाराम महाराज बोले सो है, इथे वडील जे करती तया नाम धर्म ठेवती। हम जैसे रहते हैं
वैसे हमारे बेटे रहेंगे। तो इसलिए हम जैसे रहते तो उसलिए बाबा जी बोले सोए कि ये सत्संग जो है अच्छा है और ये सत्संग से चलना, और इसमें बहुत से लोग व्यसन मुक्त हो गए साहब। मैं आन समाज में, वो समाज का नाम नहीं लेना लेकिन बोलना ही पड़ता ना, तो मैं मेरे समाज में, आन समाज में हूँ, हम आदिवासी में, हम ऐसा समाज है साहब, हमारा बहुत बुरा समाज, खाना पीना उसमें ऐसा समाज है। वो समाज आज इस सत्संग में लग के ऐसा उन्होंने अच्छे मंदिर बनाए, एक छोटे छोटे ऐसे गांव में मंदिर बनाए और वहाँ पे शादियां होते साहब, शादियां बनाते, एकजुट होके शादियां बनाते। आज के दिन में अपन देखेंगे तो आर्थिक परिस्थिति में अपन ये कोरोना में ऊपर का निसर्ग का अपने को साथ नहीं दिया, अपन कितने नीचे आ गए, क्योंकि आर्थिक परिस्थिति में बहुत अपन बुरे हो गए। तो इसलिए आज हमारे जो बाबा जी ने ऐसे ध्यान मंदिर दिए ना, तो हमारे समाज में क्या कर रहे बोले तो 4 शादी 5 शादी उस समय वो जगह पे हो रहे, एक आदमी को 1 लाख रुपया लगता, शादी करने को 1 लाख रुपया लगता। तो उसी वो ऐसा एक जगह पे आके वो लोग आज शादियां कर रहे वहाँ पे, और वहाँ पे शादी कर रहे, उसमें 1 लाख एक आदमी को लग रहा, तो 20-20 हजार 25-25 हजार वो पट्टी करके बहुत कम में शादी हो रही। ऐसे समाज को एक जगह बनाए वो लोग। ये ऐसा ही सत्संग का मतलब था कि मानव धर्म अपन तरोनी दूजा तारावे, अपन तरले नवल नहीं, हम मैं तरा, मेरे को ज्ञान आए, उसमें कोई अर्थ नहीं, दूसरा भी आगे जाना, मेरे से आगे जाना, एक ये सत्संग का भावना था, वही मेरे पिताजी का भावना था। और वही संत ने जो बोला वही मैं सुना जो बात है, मैं कोई महाराज नहीं, मैं बाबा नहीं हूँ, लेकिन ऐसा इस मंच के ऊपर बाबा के साथ बैठता था, 2 बात ये सत्संग में सुनता था। वही यहाँ पे मैं एक विवेकानंद जी की बात बोलता हूँ। विवेकानंद स्वामी थे ना, बहुत छोटे थे जब उनके पिताजी क्या करते थे, उनको ऐसे बच्चे को सत्संग में लेके जाते थे। कहाँ लेके जाते थे? सत्संग में लेके जाते थे। तो विवेकानंद स्वामी छोटे थे। तो जब वहाँ पे क्या हुआ बोले तो एक अगले वाला आदमी क्या बात करा, कड़वे बोल ना बोल रे बाबा, कड़वे बोल ना बोल। क्या बोला उन्होंने? जो आदमी को बात लगता है जिससे अपने को दर्द होता है वो बात नहीं बोलो बोल के वो वहाँ का व्यक्ति एक महाराज बोला, कड़वे बोलना बोल रे बाबा, कड़वे बोलना बोल, जिससे हमारा झगड़ा होता है, जिस बात से हमको दर्द होता है वो बात नहीं बोलना बोल के वहाँ पे कौन बोला? वहाँ का एक ऐसा व्यक्ति बोला उस मंच के ऊपर। वही बात विवेकानंद स्वामी ने ले ली और उन्होंने उनके माता पिता का झगड़ा हो गया, घर में माता पिता का झगड़ा हो गया, पिताजी एक कमरे में है और माताजी एक कमरे में, नौकर उनको रोटी दे रहा है। तो वो याद उस बच्चे को आ गया, उन्होंने क्या बोला, खाना लेके वहाँ पे गया नौकर, वहाँ पे वहाँ उस जगह पे विवेकानंद स्वामी थे। उन्होंने पिताजी के सामने बोले, कड़वे बोलना बोल रे बाबा, कड़वे बोलना बोल। ऐसा बोलते ही वो बात उसके दिल में लग गई। बेटे का, इतना छोटा बच्चे का बात, वो महात्मा का बात था, एक ही बात लिया था उन्होंने, उसके दर्द में लिया। अरे कड़वे बोलना बोल रहा बोले तो कड़वे बोलने से हमारा दोनों का जोरू मर्द का झगड़ा हो गया। मैं वो रूम में हूँ, मेरी औरत ये झगड़े में है, इधर है, और मेरा छोटा सा इतना बच्चा मेरे को बोल रहा कड़वे बोलना बोल रे बाबा, कड़वे बोलना बोल, बिल्कुल इसलिए मेरा झगड़ा होगा। अरे इधर क्या बात करता है तू, उधर जा रहा, मम्मी को बोलना बोल रहा। देखो इतना सा बच्चा को, उसका पिताजी को मालूम होगा कि इन्हों जो बोल रहा सो बच्चा है ये सच बोल रहा है। जा बोले वो माँ के रूम में जाके बोल, माँ के रूम में जाके बोल रहा है, कड़वे बोल ना बोल रे मामा, कड़वे बोल ना बोल। बोले तो अम्मा बोली, ये कड़वे बोल के तो हमारा दोनों का झगड़ा हो गया। देखो संत के बात में इतनी ताकत है कि उन्होंने दोनों बाहर आ गए, वो बच्चे को लेके विवेकानंद स्वामी को लेके ऐसा वहाँ पे नाचना शुरू करे, गाना गाए, कड़वे बोलना बोल रे बाबा, कड़वे बोलना बोल। बोले तो दोनों का झगड़ा मिट गया। ऐसा उसलिए बोले टुकड़ो जी महाराज, सत्संग सादा गड़े हो, सत्संग सादा। अभी मेरे को 2 बात बोलो बोले भैया, तो मैं इसमें भी मैं बोलता कि मेरे से कोई चुप होगा तो मेरे को माफ करना, क्यों मैं कोई ऐसा बहुत कोई ज्ञानी नहीं हूँ, मैं बहुत कोई बड़ा नहीं हूँ, बस तुम्हारा एक मैं बेटा हूँ, और मेरे से कुछ चुप हो गई होगा तो माफ करना। ये मैं इस निजामाबाद वाले ने मुझे बुलाया, प्रेम दिया इस जगह पे, मेरे को इस धरती के ऊपर मैं आज पावन हो गया, मेरे को आप लोगों का दर्शन होगा, ये मंच के ऊपर के लोगों को मेरे को प्रवचन सुनने को मिला, इससे भाग्यवान कोई नहीं। मैं बहुत भाग्यवान समझता हूँ। आप निजामाबाद वासी को सबको मैं प्रणाम करता हूँ, नमस्कार करता हूँ। जय गुरु। जो ईश्वर का ज्ञान जो गूढ़ था, गुह्यमय था, गुपित था, वो उजागर संत सदगुरु फुलाजी बाबा करे, कोई भी नहीं करा महाराज।